హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు విఎం తెలుగు. సో ప్రస్తుతానికి సలార్ అండ్ డంకీ అయితే క్లాష్ లోకి రిలీజ్ అయ్యాయి కదా. డంకీ వచ్చేసి 2 days కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది అండ్ సలార్ వచ్చేసి 1 day కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సో ఈ రెండు మూవీస్ యొక్క కలెక్షన్స్ ని మనం ఈ వీడియోలో కంపేర్ చేయబోతున్నాం అండ్ ఆల్సో వీకెండ్ అండ్ లాంగ్ రన్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఏమాత్రం లేచకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డంకీ గురించి మాట్లాడినట్లయితే డే 1 వచ్చేసి 58 crores వచ్చాయి అనమాట అండ్ ఇక డే 2 వచ్చేసి 103 crores వచ్చాయి అని అయితే పోస్టర్ వేసుకున్నారు. అండ్ ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డే 3 బుకింగ్స్ అనేవి 10% పెరిగాయి అనమాట కంపేర్ టు డే 2. సో డే 2 కన్నా డే 3 కి కలెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అటు ఇటుగా టోటల్ వీకెండ్ లో 200 CR కొట్టడం పెద్ద విషయం కాదు. సో మ్యాక్స్ లాంగ్ రన్ అంటే మొత్తం మూవీ రన్నింగ్ కంప్లీట్ చేసుకునేసరికి 500 to 600 కొట్టొచ్చు. ఒకవేళ మధ్యలో ఏమైనా ఫెస్టివల్ సీజన్స్ కానివ్వండి హాలిడేస్ వలన ఆడియన్స్ ఎక్కువగా వెళ్ళారనుకోండి ఎక్కువలో ఎక్కువ 800 వరకు అయితే మనం మాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను చెప్పేది జస్ట్ అనుకున్నట్టయితే 800 లేదంటే జస్ట్ 500 to 600 crores కొడుతుంది. నౌ కమింగ్ టు సలార్ డే 1 కలెక్షన్స్ వచ్చేసి వరల్డ్ వైడ్ గా 167 crores అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఇందులో ఏపీటీజీ వచ్చేసి 71 crores గ్రాస్ కంప్లీట్ చేసుకుంది. సో వరల్డ్ వైడ్ గా 97 crores అయితే వచ్చాయన్నమాట. సో దగ్గర 160 CR ప్లస్ అయితే సలార్ మూవీ ఫస్ట్ డే కంప్లీట్ చేసుకుంది అనమాట కలెక్షన్స్ లో. అండ్ డే 2 కూడా యాజ్ యూజువల్ గా 100 ప్లస్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఎటువంటి డౌట్ అయితే లేదు. సో సెకండ్ డే కి ఈజీగా 200 అయితే కంప్లీట్ చేసుకుంటుంది. నేనంతా చెప్పేది జస్ట్ తక్కువలో తక్కువ అనమాట. ఓవరాల్ ఒక ఈ వీకెండ్ కి 450 to 500 CR ఈజీగా వస్తాయి. మనం ఇప్పుడు లాంగ్ రన్ లో చూసుకున్నట్లయితే ఒక 800 to 1000 అయితే రావచ్చు డిపెండింగ్ ఆన్ ద కరెంట్ స్పీడ్. ఒకవేళ ఫ్యూచర్ లో ఇంక్రీజ్ అవుతే మేబీ 1200 కూడా రావచ్చు. బట్ ఓన్లీ 20 days లాంగ్ రన్ నే ఉంది. ఎందుకు సలార్ కి తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది ప్లస్ డ్రామా కూడా స్లో పాయిజన్ గా ఎక్కుతుంది. కాబట్టి ఈ పార్ట్ 1 సీజ్ ఫైర్ జస్ట్ ఇంట్రో లాగా పార్ట్ 2 కి హెవీ కలెక్షన్స్ కి దారి తీస్తుంది. అంటే జస్ట్ లైక్ సీక్వెల్స్ హైప్ ఇన్ రీసెంట్ టైమ్స్. అంటే ఇప్పుడు మనం 1200 రావచ్చు అనుకున్నదంతా పార్ట్ 1 కే. సో పార్ట్ 2 కి అయితే బాగా స్టోరీ క్లిక్ అయింది అనుకోండి బాహుబలి 2 రికార్డ్స్ అవుట్ అయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ప్రస్తుతానికి సలార్ అయితే ఈజీగా 1000 crores కంప్లీట్ చేసుకుంటుందని మనం చెప్పుకోవచ్చు. బట్ రెస్పాన్స్ ఇంకా బాగా కరెంట్ స్పీడ్ కాకుండా ఫ్యూచర్ లో కొద్దిగా హాలిడేస్ ఉండి ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపించారనుకోండి ఖచ్చితంగా 1200 crores అయితే రావచ్చు. సో ఇప్పుడు ఈ పోటీల్లో ఎవరు గెలుస్తున్నారు అంటే మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటా. సో SRK's 1000 crore మార్క్ అయితే ఈ డంకీ టచ్ అవ్వలేకపోతుంది. సో ఇదన్నమాట కలెక్షన్స్ యొక్క అప్డేట్ డంకీ వర్సెస్ సలార్. సో మన ఛానల్లో ఇలాంటి ఎన్నెన్నో అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.